ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగండ్లపాడులో క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, సినీ నటి గౌతమి పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేపట్టామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. లైఫ్ అగైన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో నటి గౌతమి క్యాన్సర్పై విస్తృతంగా అవగాహన కల్పించడం ప్రశంసనీయమని కొనియాడారు. ముందే నివారణ తీసుకోవాలి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, ముందస్తు అర్లీ డిటెక్షన్తో చికిత్స ఇవ్వచ్చు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ సడన్గా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున? ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలలో 17% మరణాలు క్యాన్సర్ కారణంగా జరుగుతున్నాయి. ప్రపంచంలో 3వ స్థానంలో, అంటే మరణిస్తున్న వారి సంఖ్య మూడో కారణం క్యాన్సర్, ప్రధాన కారణం క్యాన్సర్. దాని మీద ఎక్కువ ఈరోజు హెల్త్ కండిషన్స్ బాగాలేవు కాబట్టి దాని మీద ఒక అవగాహన సదస్సు పెట్టడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. దాదాపు అంతా వాళ్ళు చెప్పారు. మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మాత్రం మీరందరూ కూడా, ఆడవాళ్ళు కూడా ఎక్కువ ఈరోజు ఉండే పరిస్థితులు ఇబ్బందికరంగా తయారవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి అన్నీ ఇప్పటికే లేట్ అయింది. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి ఆశా వర్కర్స్తో ఇలాంటి ఒక స్క్రీనింగ్ చేస్తున్నాం అని చెప్పిన వెంటనే నేను ఉన్నాను, మీతో అన్నాను. ఆ రోజు మొదలైన ఆ మాట ఈరోజు ఈ మీటింగ్లో ముగిసింది. కానీ ముగిసిందని అనలేదు, ప్రారంభమైంది. ఇంకొక జర్నీ ప్రారంభమైంది. మళ్ళీ రావాలి, మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలన్న కోరిక నాకుంది. ఆ తర్వాత మన జీవితాన్ని కులికి పారేయడానికి క్యాన్సర్ ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి కారణాలు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి షుగరు, బీపీ ఉంది?